కాబట్టి పుట్టివాడిని ఆయన చూడలేడు కాబట్టి మేడు చెట్టు ఎక్కాడంట. దేవుని స్తోత్రం. అందుకనే మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభువుని ఎవరో చూడబోరే ఆయన మేడు చెట్టు ఎక్కారంట. సరాసరి యేసు ప్రభు చెట్టు దగ్గరికి వచ్చి ఆయన వెంటనే ఏం చేశాడు, జక్కయ్య కిందికి దిగిరా, నేడు ఈ రోజు నేను మీ ఇంట్లోకి బస చేయడానికి వస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అదే చదవాల్సిన అవసరం లేదు. బస చేయడానికి అంటే మీ ఇంట్లో నేను ఉండడానికి వచ్చానంటే ఆయన మాటలు, ఆ ప్రేమ విందు తిన్నప్పుడు, అందరూ కూడా తిన్నప్పుడు ఆ ప్రేమతో మరి ఆయన మాటలు, మరి వాక్యం చెప్పాడు అని మరి ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన వాక్యం చెప్పినప్పుడు వెంటనే ఆయన స్పందించి నేను బ్రతికుతో వేస్తూ అందరు కాడ మరి వసూలు చేశాడు, సొంతము పొందుతారు, నేను వసూలు చేశాను డబ్బులన్నీ కూడా, ఇవన్నీ మనకు వేస్తూ దేవుడు నిత్య జీవిస్తాడు, దేవుణ్ణి మనం మైపరచకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవునితో మనం ఉండాలని ఆయన గ్రహించుకున్నాడు మరి తెలియదు. కానీ దేవుడు మాటలు విని వెంటనే చెప్పేసి ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క ధనాలు అవన్నీ మరి నాణ్యాలన్నీ కూడా మళ్ళీ 1కి 4 వంతులుగా పేదలకు ఇచ్చి ఆయన దేవుణ్ణి మహిమపరుచుకున్నట్టు కూడా దేవుని వాక్యం చదివించాడు. అందుకనే ఇతను అబ్రహాము కుమారుడు, ఇతని ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చేసింది. అందుకనే నశించిన దాన్ని దేవుడు ఎదకి రక్షించడానికి లోకానికి అతిథి కుమారుడుగా యేసు ప్రభుని తన తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించినట్టు కూడా మనం ఇందాక చదివాం. అయితే తన యందు విశ్వసించిన వారికి నిత్యజీవం కలదని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. అందుకనే మరి జక్కయ్య పాపంలో ఉన్నాడు, జక్కయ్య మరి లోకంలో ఉన్నాడు, సొంతం కోసదారులు అనేక జీవితాల్లో తను నాశనం చేశాడు. అంటే నాశనం అంటే ఏంటంటే వాళ్ళ కాడ వస్తువులు లాక్కున్నాడు, సొంతందారు 1కి 4 గంటలు లాక్కున్నాడు. కాబట్టి ఆయన మాటలు విని గ్రహించి స్పందించి యేసుప్రభువే నిత్య జీవం ఇవ్వాలని చెప్పేసి అనుకోని తర్వాత మళ్ళీ తిరిగి 4 గంటలుగా రెట్టింపు ధనానికి పేదలకు ఇచ్చినట్టు కూడా మనం చూశాం. అందుకనే ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అందుకనే విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలన్న దేవుడైన తండ్రి అయినా మరి అబ్రహాము విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. అందుకని ఆయన కుమారులుగా మనం విశ్వాసులుగా ఉన్నట్లయితే విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనం పోయిన వారంలో మనం చెప్పుకున్నాం. అందుకని విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చాలని మనం పోయిన వారం. అందుకని విశ్వాసము తండ్రి అయిన అబ్రహాం కాబట్టి ఆయన మాదిరిగా మనం ఉన్నట్లయితే అనేక విషయాల్లో విశ్వాసం ద్వారా మనం పొందుకోగలము. చదువులో రాణిస్తాము, జీవితంలో రాణిస్తాము, మనం చేసే దాంట్లో రాణిస్తాం, మన గృహంలో సంతోషకరమైన అన్ని విషయం రాణిస్తాము. అందుకని విశ్వాసులకు మాదిరిగా తండ్రి అబ్రహాము దేవుళ్ళ